వెల్కమ్ టు ది లియో. చంద్రబాబు గారు 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం అయితే నిర్వహించారు. మనందరికీ తెలిసిందే. నిన్న ఒక్కరోజే దాదాపుగా 12 గంటల పాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. అంటే ఆయన కలెక్టర్ సాధారణంగా చంద్రబాబు గారితో ఏదైనా మీటింగ్ అన్నా, చంద్రబాబు గారితో సమావేశం అన్నా అధికారులు చిన్నపిల్లోళ్ళు పుస్తకాలు తెచ్చుకున్నట్టుగా బండిల్స్ తెచ్చుకునేవాళ్ళు. సరే, ఇప్పుడంటే ఆ ల్యాప్టాప్లు, ఆ సిస్టమ్లు, ట్యాబ్లు వచ్చేసినాయి కాబట్టి అవి తెచ్చుకుంటున్నారు అనుకోండి. అంటే చంద్రబాబు గారు ఏం అడుగుతారో తెలియదు కాబట్టి ఆల్రెడీ ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాతే మనల్ని ప్రశ్నలు అడుగుతారని గతంలో అధికారులు చిన్నపిల్లలు పుస్తకాలు పట్టుకెళ్ళినట్టుగా ఆ పుస్తకాలు పట్టుకుని వెళ్ళేవారు కలెక్టర్ల సమావేశానికి. సో ఇప్పుడు బుక్కులు తగ్గిపోయినాయి, 1-2 బుక్లే తెచ్చుకుంటున్నారు. కానీ మిగతాది ట్యాబ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు తెచ్చుకుంటున్నారు. వాటిల్లో డేటా స్టోర్ చేసుకుని తెచ్చుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే చంద్రబాబు గారు 12 గంటల పాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించారంటే ఒక్కొక్క శాఖ మీద ఎంత దీర్ఘంగా విచారించారు, చంద్రబాబు గారు సమావేశం నిర్వహిస్తే ఎంత డెప్త్గా వెళ్తారు అనడానికి నిన్నే ఒక ఉదాహరణ. ఆఫ్ ద రికార్డు కొంతమంది కలెక్టర్లు కూడా ఈనేట్రా బాబు ఎంతసేపు కలెక్టర్ల సమావేశం పెట్టాడని ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని చూసిన వాళ్ళకి చంద్రబాబు గారిని చూస్తే ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కలెక్టర్ల మీటింగ్ అంటే ఉదయం 10 గంటలకు మొదలు పెడతారు నాకు తెలిసి, మధ్యాహ్నం 12 గంటలు, 12 లేదా 1 గంట కంటే లంచ్ టయానికి క్లోజ్. ఇంకా ఆ తర్వాత బాయ్ రామ్ ఎవరి దారుణాలు కలెక్టర్లు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ చంద్రబాబు గారితో మీటింగ్ అంటే ఆషామాషిగా ఉండదు. ఆయనతో మీటింగ్ అంటే విచిత్రం ఏంటంటే, సరే కలెక్టర్లు కూర్చున్నారు, యంగ్ ఉంటారు, వాళ్ళు కూర్చున్నారు, ఓకే. కానీ 7-10 వయసులో చంద్రబాబు గారు ఓపిక, ఆయన అడిగే ప్రశ్నలు, కలెక్టర్లు చెప్పే సమాధానాలు, తిరిగి ఈయన అడిగే ప్రశ్నలు, ఒక రకంగా కలెక్టర్ల మీటింగ్ నేను చూస్తే అర్థమవుతుంది. అలాగే ఎవరైనా సరే నిన్న ఫారెస్ట్ అధికారుల మీద కూడా కొంత ఫైర్ అయ్యారు చంద్రబాబు గారు. సో మీ తీరు కరెక్ట్గా లేదు, మీ మీద అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలంటే మాత్రం మీరు ఆ విధంగా ఉండట్లేదని చెప్పి కొంత అటవీ శాఖ అధికారుల మీద కూడా కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఇక ఇదే సమయంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ ఇవ్వటం మాత్రమే మనం చూసాం. కానీ ఇప్పుడు కలెక్టర్లకు కూడా ర్యాంకింగ్ ఇస్తామని చెప్పి నిన్న చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. అంటే పోటీతత్వాన్ని పెంచటం. ర్యాంకింగ్ అనేది దేనికి సూచన అంటే పోటీతత్వాన్ని పెంచటం. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా ప్రతి కలెక్టర్కి వాళ్ళ పనితీరుని బట్టి రాబోయే రోజుల్లో ర్యాంకింగ్స్ కూడా ఇస్తామని చెప్పి కలెక్టర్లకైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కలెక్టర్లే కీలకం. రాష్ట్రంలో జరిగే ప్రతి పనికి ఆ జిల్లాకి సారథిగా ఉన్నటువంటి కలెక్టర్దే బాధ్యత. అక్కడ తప్పు జరిగినా, ఒప్పు జరిగినా, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా ప్రధాన పాత్ర ఎవరిది ఉంటుంది అంటే కలెక్టర్ది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది రాజకీయ కోణంలో రాజకీయ నేతలను విమర్శిస్తారు తప్ప అధికారుల జోలికి పెద్దగా రారు. బట్ వీళ్ళు సమర్థవంతంగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు, వీళ్ళు సమర్థవంతంగా పని చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు. సో వీళ్ళ పనితీరు మీదే ప్రభుత్వానికి వచ్చే పేరు అనేది ఆధారపడి ఉంటుంది. నేను చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. అలాగే ప్రతి నెల 8 రోజుల పాటు, అంటే వారానికి 2 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్ళాలి, పల్లె నిద్రలాగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి నేను చంద్రబాబు గారు చెప్పారు. ఎందుకంటే మనం ఏసీ రూముల్లో ఎప్పుడు 360 రోజులు ఏసీ రూముల్లోనే కూర్చుని రిపోర్ట్ల ఆధారంగానే మొత్తం మేము చూస్తాము అంటే జరగదు. క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు పరిస్థితులు తెలిస్తే, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఒకటి, మన టేబుల్ మీదకి వచ్చే రిపోర్ట్ ఒకటి ఉండొచ్చు. అందుకనే చంద్రబాబు గారు ఏం చెప్పారు, కలెక్టర్లు కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్ళాలి, అప్పుడు మీకు సమస్య మీద అవగాహన వస్తుంది. ఎవరో ఏదో చెబితే మీకు సమస్య మీద అవగాహన రాదు. అలాగే ప్రజలకు కూడా భరోసా రావాలి. ఒక కలెక్టర్ లాంటి వ్యక్తి మన మధ్యకు వచ్చి తిరుగుతుందంటే అధికారులు ఫ్రెండ్లీగా మనతో ఉంటారు. రెండోది, క్షేత్రస్థాయి అధికారులకు భయం, భక్తి 2 ఉంటాయి. కలెక్టర్ లాంటి అధికారే కిందికి వచ్చి తిరిగి ప్రజల సమస్యలను డైరెక్ట్గా నేరుగా అడిగే ప్రయత్నం చేస్తే కింది స్థాయి అధికారులు కూడా భయం ఉంటుంది. నిన్న చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే, ఆ ప్రజలతో మమేకం కావాల్సిందే, వాళ్ళ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాల్సిందే నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. కలెక్టర్లకు ర్యాంకులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పోటీ, భారీ పెట్టుబడులకు చొరవ తీసుకోవాలి, ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, అవకాశాలు, అనుకూల పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించాలి, వేగంగా భూ కేటాయింపులు అలాగే దానికి అనుమతులు మంజూరు చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. అందుకే 3 రీజనల్ అథారిటీల ఏర్పాటు, కలెక్టర్ల సదస్సులో సీఎం దిశానిర్దేశం, కుటుంబాలకు సంక్షేమ లేఖలు, అమరావతిలో క్రియేటివ్ సిటీ, ఏఐ ఫిలిం కంటెంట్ క్రియేషన్లకు పెద్దపీట అని చెప్పి, ఇది మర్యాదగా చెబితే వినరా అంటే అటవీ శాఖ అధికారుల మీద నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు గారు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి వార్తది. సో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు పెద్ద ఎత్తున
పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడటంలో క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. ఈ విషయంలో నిస్తేజాన్ని పోగొట్టేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కలెక్టర్ల మధ్య పోటీ పెట్టి జిల్లాల వారీగా ర్యాంకులు ఇస్తామని చెప్పారు. గురువారం జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రతిపాదనలు చేశారు. అంటే చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, కలెక్టర్లు చొరవ తీసుకుని పరిశ్రమలను ఆయా జిల్లాలకు రాబట్టాలి ఒకటి. రెండోది, పరిశ్రమలకు అనుమతులు వేగంగా మంజూరు చేయాలి, భూమి వేగంగా మంజూరు చేయాలంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత లభ్యత ఉంది, మనం ఎంత పరిశ్రమలకు ఎంతవరకు కేటాయించవచ్చు అనేది ఒక ప్రణాళిక ఆల్రెడీ మీరు సిద్ధం చేసుకోవాలి. సరే పరిశ్రమ వచ్చింది, మేము ఎంఓయూ చేసుకున్నాం కదా అయిపోయిందంటే కుదరదు. ఆ వచ్చిన పరిశ్రమను వెంటబడి తీసుకొచ్చి గ్రౌండ్ అయ్యేలాగా, అంటే అది ఎస్టాబ్లిష్ అయ్యేలాగా, ఉపాధి కల్పించేలాగా కలెక్టర్లే చొరవ తీసుకుని కోఆర్డినేషన్ చేసుకోవాలి అనేది నిన్న చంద్రబాబు గారు చెప్పిన మాట. దీనికి అంటే కలెక్టర్ల మధ్య ఏంటంటే పోటీ పెడితే ఏంటంటే నిస్తేజం, అంటే ఏదో చెప్పారులే చేద్దాంలే చేయకపోతే కొడతారా అనే ఈ ఉద్దేశాన్ని పోగొట్టడం కోసం చంద్రబాబు గారు ఏం చేశారంటే చిన్న పోటీ ఒకటి పెట్టారు. ఏంటది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా. ఇక నుంచి ప్రభుత్వం ఇంతకుముందు ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్లు ఇచ్చేది, స్టిల్ ఈ రోజుకి ర్యాంకింగ్లు ఇస్తున్నారు, అలాగే మంత్రులకి ర్యాంకింగ్లు ఇస్తున్నారు. సో అలాగే ఇప్పుడు కలెక్టర్లకు కూడా ర్యాంకింగ్లు. సో ఏ జిల్లా ఈ పెట్టుబడుల ఆకర్షణలో ప్రథమంగా నిలిచింది, ఏ జిల్లా ఎక్కువ అనుమతులు మంజూరు చేసింది, ఏ జిల్లా వేగంగా అనుమతులు మంజూరు చేస్తుంది, అలాగే ఎవరు వేగంగా భూములు ఇస్తున్నారు, ఇలాంటి అనేక కోణాల్లో చేసిన తర్వాత వారందరికీ కూడా ర్యాంకింగ్స్ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి సుపరిణామం. ఎందుకంటే కలెక్టర్లు కూడా బాగా యంగ్ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఒక పోటీతత్వం పెరుగుద్ది. అరే పక్క రాష్ట్రంలో 10 పరిశ్రమలు వస్తే, మా పక్క జిల్లాలో 10 పరిశ్రమలు వస్తే మనకు 12 పరిశ్రమలు రావాలి, ఇక్కడ 12 పరిశ్రమలు వస్తే అక్కడ 14 పరిశ్రమలు రావాలి అనే పోటీతత్వం పెరగడంతో వారు కూడా యాక్టివ్గా పనిచేస్తారనే ఉద్దేశంతో నిన్న చంద్రబాబు గారు అయితే ఈ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, చూద్దాం. సో పెట్టుబడులు అధికంగా వస్తేనే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వనరులు, అవకాశాలు, అనుకూల పరిస్థితుల ఆధారంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఇక ఎకనామిక్ జోన్ల అభివృద్ధికి కూడా ప్రణాళికలు అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలను ఆయా ప్రాంతాల వారీగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ జోన్ల పరిధిలోకి తీసుకువచ్చి అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. విశాఖపట్నం జోన్కు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు, అమరావతి జోన్కు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి సురేష్ కుమారు, తిరుపతి జోన్కు ఎక్సైజ్ అండ్ మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా కన్వీనర్లుగా అయితే వ్యవహరిస్తారని చెప్పారు. సో ఇక్కడ చంద్రబాబు గారు నిన్న చేసినటువంటి సూచనలు కూడా చూడండి. కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి, హెచ్ఓడీలు వారం, సెక్రటరీలు నెలకు 4 రోజులు పాటు క్షేత్రస్థాయికి వెళ్ళాలంటే కలెక్టర్లతో పాటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు వారం పాటు అంటే నెలలో 7 రోజుల పాటు వెళ్ళాలి. సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెలలో 4 రోజుల పాటు క్షేత్రస్థాయికి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. రాష్ట్ర స్థాయి మాదిరిగానే జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వారంలో 2-3 గంటలు కలెక్టర్లు అందులో కూర్చోవాలి. ఇప్పుడు ఆర్టీజీఎస్ అనేది మనకి అమరావతిలో ఉన్నటువంటి స్టేటు హెడ్కి సంబంధించి ఒకటే ఉంది. సో మొత్తం డేటా అంతా కూడా అక్కడికి వస్తుంది. అలాంటిదే ఇప్పుడు కలెక్టర్లు ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్లో ఒకటి ఏర్పాటు చేయాలి, ఆర్టీజీఎస్. సో ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి డేటా అక్కడ ఆర్టీజీఎస్కి వెళ్తుంది, స్టేట్ ఆర్టీజీఎస్కి. జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పుడు డేటా మొత్తం కూడా కలెక్టర్ల దగ్గరకు వస్తుంది. పైగా ప్రతిరోజు కలెక్టర్లు దాంట్లో కొంత టైం అంటే 2-3 గంటలు టైం అందులో స్పెండ్ చేసి పథకాల పంపిణీ ఎలా ఉంది, వచ్చిన ఫిర్యాదులు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి, ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఫిర్యాదులు ఏంటి, ఇలా అన్ని అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పడం జరిగింది. ఇక ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తరహాలో జిల్లాల్లో కలెక్టర్లు డిఐపిబిలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వినూత్నమైన ఆలోచనలు చేయాలి, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని అమలు చేయాలి. చంద్రబాబు గారు ఇటీవల తీసుకొచ్చినటువంటి ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఉందో, అలాగే ప్రభుత్వం దానికి ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయో వీటన్నిటినీ కూడా కలెక్టర్లు తెలియజేయాలి. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా నిన్న జరిగినటువంటి 2 రోజులు జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో పూర్తిగా రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లా స్థాయిలో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కలెక్టర్లకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్.
for more videos.